सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदेव दत्ता। सद्गुरु श्री సాయినాథుని యొక్క సన్నిధిలో భరద్వాజ మహర్షి గారు ఆచార్య భరద్వాజ మహర్షి గారు ఆ యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేటలో మిలాల గురించి అనుభవించుకున్నాం. ఈ సత్సంగానికి మూలకర్త సృష్టికర్త ఆచార్య భరద్వాజ మహర్షి గారు. ఎందుకంటే ఈ సత్సంగము అనే విధానం ద్వారానే అసలైన సిసలైన ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. ఇక్కడ సత్సంగము అంటే ఏదో అందరూ కలిసి దాని మాట్లాడుకోవడం అని మాత్రం కాదు. సత్యం ఉండాలి, దానికి ప్రమాణం ఉండాలి, ఆ ప్రమాణంతో మనం మమేకం కావాలి. లేకపోతే ఎవరు చెప్పింది వాళ్ళు సత్సంగం అని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి సత్సంగం అని అంటున్నారు. అది స్వాములు కావచ్చు, ఆశ్రమాలు కావచ్చు, మఠాలు కావచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. వాటికి ప్రమాణం ఉండదు. అందుకే గుడ్డిగా ఒకరు నమ్మడం, ఆ గుడ్డి తత్వాన్ని బయట పెట్టుకోవాలి అని పక్క దృశ్యవాలి. అందుకే అసలు సిసలైన మహాత్ములు ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటే, దాని తత్వం తెలుసుకుంటే విషయం తెలుస్తుందా తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ విధానం ద్వారా భరద్వాజ మహర్షి గారు అసలైన ఆధ్యాత్మిక తత్వం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అందుకు దోహదపడుతుంది ఈ సమావేశం. ఇప్పుడు బాబాను పూజిస్తున్నాం, లేకపోతే రాముని పూజిస్తున్నాం, కృష్ణుని పూజిస్తున్నాం, ఏం అవగాహనతో మనం పూజ చేసుకుంటున్నాం అని తెలుసుకుంటూ రావాలి. లేకపోతే ఒక్కొక్కరొక్కరు 4 ప్రవచనాల ద్వారా జనాన్ని సమీకరించుకొని ఒక్కొక్కరు మఠం స్థాపించుకుంటున్నారు. మీరు ఒక మఠం, నేను ఒక మఠం, ఇంకొకరి మఠం. ఈ మఠంలో చెప్పిన సిద్ధాంతం ఆ మఠంలో ఉండదు, ఆ మఠంలో చెప్పిన సిద్ధాంతం ఇంకో మఠంలో ఉండదు. ఇవన్నీ తెలుసుకున్నాడు ఏబిఎన్ ఛానల్ వాడు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ వాడు. 4 రోజుల ముందరే ఓపెన్ డిబేట్ అని పెట్టారు. అందరూ స్వామివారి శిష్యులు, ఇంకో 10 మంది అది అందరూ తప్పక చూడండి. ఆ ఏబిఎన్ ఛానల్ 2 రోజుల ముందు పెట్టారు. ఒక్కొక్కడు దత్త పరంపర అంటాడు. దత్త పరంపర అంటే ఏమిటి అని అడతాడు ఆయన. సన్యాసి అంటారు. సన్యాసి లక్షణాలు ఏంటి? సన్యాసి అనేవాడు సముద్రం దాటి వెళ్ళకూడదు. ఇదే సరిగ్గా అనిపిస్తున్నారు అంటే దత్త పరంపర అన్నాడు. దత్త పరంపర శ్రీపాదవల్లుడు మొట్టమొదటి జన్మ అన్నారు. శ్రీపాదవల్లభుడు ఎక్కడైనా సరే అటువంటి ప్రయాణం సాగించాడా? నృసింహ సరస్సు అన్నాడు. నృసింహ సన్యాసిని చూసిన తర్వాత ఆ యొక్క దినచర్య ఎలా ఉంది? మంటల్లో దూకాడా అంటే ఒక స్వామి మంటల్లో దూకి అట్నే బయటకు వచ్చాడంట ఒక స్వామి. అది వీడియోలో చూసుకోండి, సీడీలో చూసుకోండి అంటున్నారు ఆ శిష్యులు. వీడియోలో శిష్యులు వద్దు, ఇది గ్రాఫిక్ యుగం. ఇది అందరూ లక్షల మంది సమాజం చూశారన్నారు. లక్షల మంది కూడా దూరానికి చూస్తాం మనం, దగ్గర చూస్తారండి. స్టేజ్ ఎక్కడో ఉంటుంది, అక్కడే ఏమంటే మనం దూరం చూస్తాం. సరే మీరు అన్నారు కదా, ఇప్పుడు మేము పబ్లిక్గా పెడతాం, మేము కెమెరా పెడతాం. ఇప్పుడు దిగి చొక్కా కూడా కాలేదన్నారు, ఇప్పుడు చూపించారు. వాళ్ళు అవధూత లక్షణం అన్నారు. అవధూతలు ఎక్కడైనా ప్రదర్శించారా? అవధూతలు అంటే వెంకటేశ్వరాన్ని మంటలు దూకడం, నీళ్ళ నాడడం అవి చేశాడా అంటే ఎందుకు ఇవ్వనంటే అసలు తత్వాన్ని మనం మర్చిపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. మర్చిపోవడం కాదు, తెలిసేది మర్చిపోయాక అసలు తెలుసుకోలేకపోతున్నాం. అందుకని అటువంటి సాంప్రదాయాన్ని భరద్వాజ మహర్షి గారు అనేక గ్రంథాలు ఇచ్చారు. మన వెంకటేశ్వర గ్రంథం రాశాడు, అనసూయ మంత్ర రాశాడు, ఆనందమయ గురించి రాశాడు, అగ్రపూర్ స్వామి రాశాడు, సిద్ధారూఢ స్వామి రాశాడు, మెల్లారప్ప రాశాడు. అంటే మొట్టమొదటి సత్సంగతత్వం తెలుసుకుందంటే అసలు తత్వం అంటే ఏమిటి? భగవతత్వం. ముందు అది తెలుసుకోవాలి. అసలు భగవతత్వం అంటే ఏంటి? ఏదో మంత్రాలు మాయలు చేస్తే భగవతత్వం అయిపోతారా అనే విషయం మెల్లారప్ప గారు స్పష్టంగా సాధనా పరంగా మనకు తెలియజేస్తారండి. ఈయన గొప్ప యోగి, టిబెట్లో ఉన్నారు. ఆయన టిబెట్
మిలారెప్ప. ఫస్ట్ తోపగా ఈయన పేరు, తర్వాత మిలారెప్పగా సాధనపరంగా ఆ మిలారెప్ప బిరుదు వస్తుంది అక్కడ. అంటే చిన్నప్పటి నుంచి అధిక కోటీశ్వరుడు, 7 సంవత్సరాలప్పుడే. వీళ్ళ ఆస్తిని అంతా కూడా బాబాయ్ పిన్ని లాగేస్తారు వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని మంత్రతత్వం నేర్చుకోమని వాళ్ళ అమ్మ ప్రేరేపిస్తుంది. ఎవరమ్మ? వీళ్ళ అమ్మ. ఆ మంత్రతత్వాలు నేర్చుకొని వాళ్ళు నాశనం చేస్తాడు. వాళ్ళ కూడా గురించి నాశనం అవుతుంది కదా, వడగల వాళ్ళని గురిపించడం చేస్తూ ఉంటారు. అంతైన తర్వాత పశ్చాత్తాపడతాడు, ఇంతమంది సంహరింపబడ్డాడు, దీనివల్ల నేనే సాధించాను అనే శోకం ఉంటుంది. మనందరూ కూడా ఉంటున్నాం విధంగా. నేను ఎవరైనా కీడు చేశాను అనుకోండి, సరే నిద్రపోతాను, నేనే ఉన్నా, నిద్ర పట్టదు. నేను మోసం చేశాను అనుకోండి, పైకి నవ్వుతా, పైకి మాట్లాడుతూ ఉంటా, కానీ లోపల మాత్రం పోస్తూనే ఉంటుంది కదా, నిద్ర పట్టదు. దీని ఉదాహరణ భారతంలో ధృతరాష్ట్రుడు ఎంతసేపు పాండవులు చెడిపోవాలి, నన్ను నాశనం అయిపోవాలా, కూరలు బాగుండాలనుకుంటాడు, నాకు నిద్ర పట్టదు అంటాడు. అప్పుడు విధుడు దగ్గర 4 మంచి మాటలు వింటాడు. అట్లా ఇది పశ్చాత్తాపం కలిగి గురువు అన్వేషణ చేశాడు. తర్వాత గురువు గారు ఇతనికి చాలా శారీరక శ్రమ ఇచ్చాడు, మానసిక శిక్షణ ఇచ్చాడు. అంటే ఇల్లు కట్టమంటాడు, వాళ్ళు పడగొట్టేస్తాడు, ఇల్లు కట్టమంటాడు, వాళ్ళు పడగొట్టేస్తాడు, అక్కడ ఇల్లు కట్టాలి. చాలా తీవ్రంగా ఉంటుంది సాధన పరంగా. ఒళ్ళంతా పుండైపోతుంది, నసిగారుతుంది, కానీ ఏమి బోధించాడు. ఆ తర్వాత ఎందుకు రాశి గారింది అంటే పాపక్ష ప్రార్థం కరగాలి, కరగబెట్టే జ్ఞానం రాదు. అందుకనే ఆయన అలాంటి శిక్షణ ఇచ్చాడు. సరే మీ కొత్తగా మీ వల్ల ఎవరిని రాసి వస్తాము. ఎందుకు శ్రీమంత రథం కాదంటే మళ్ళీ భారతం పోవాలి. ఆ భారతంలో భీష్మాచార్యుడు అంబసేవలు పడుకుంటాడు. మనం సినిమా చూసిన చదవలేదు. అప్పుడు అంత పనులు గెలుస్తారు కదా. కృష్ణుడు ఏం చెప్తాడంటే ధర్మబోధ చేయమంటాడు ధర్మరాజుకి. ఎవరికి? భీష్మాచార్యుడికి. ధర్మబోధ చేయబడినప్పుడు ద్రౌపది పక్క నవ్వుతాడు. మీరు అది విన్నారో లేదు? పక్క నవ్వితే భీష్మాచార్యుడు ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు. నేను ధర్మబోధ చేస్తాను, ఎందుకు నవ్వుతున్నావు అన్నప్పుడు ఆమె ఒక మాట ఉంటుంది, నిండు సభలో అస్త్రాపణ చేస్తుంటే. అప్పుడు గమనున్నారే, అది అదరం కదా. అప్పుడు కానీ నోరు కూడా తెరాలి మీరు. మరి మాయా జ్యోతి జరుగుతూ ఉంది, అప్పుడు నోరు తెరాలి. కృష్ణుడు రాయవారానికి వచ్చాడు, అప్పుడు చెప్పాలి. అటువంటి వారు మీరేం ధర్మం బోధిస్తారన్నది కరెక్టే కదా. అటువంటి వారు మీరేం ధర్మం బోధిస్తారు, ఆడ అధర్మాన్ని మీరు ప్రోత్సహించారు కదా అని. అప్పుడు ఆయన అంటాడు, నేను అక్కడ ఉన్నా, వాళ్ళు ఉప్పు తిన్నా. ఆ ఉప్పు తింటే ఆ రక్తం ఏముంటుంది, వాళ్ళకు దుష్టభావం ఉంటుంది. ఇప్పుడు అంబసాయి మీద పడుకున్నా, ఆ రక్తం అంతా కారిపోయింది. ఇంకా ఆ పాప కూడా శరీరంలో లేదు. అందరూ ఇప్పుడు నేను ధర్మబోధి అటువంటి అర్థమే అనుకుంటున్నా. కరెక్ట్ అయ్యేదా కరెక్ట్ చెప్పండి, వివరిస్తాను. అంటే రక్తంలో పోయిపోయింది కాబట్టి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయా, ఇప్పుడే ధర్మం బోధిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాపం కూడా నాకు శరీరం లేదు. అట్లాగే ఈ మిలారెప్ప గారికి ఒళ్ళంతా పుండైపోయి దశి సీము రక్తం అంతా కారిపోయిన తర్వాత శిక్షణ బోధిస్తాడు అన్నమాట. అలా బోధించి ఒక గుహ ప్రవేశపెట్టి అన్ని ఆహారం తీసుకుంటూ సాధన చేస్తాడు. తర్వాత కొన్ని నీకు అనుభవాలు కలిగాయంటే పోయిన వారు అనుభవాలు చెప్పుకున్నాం. ఆయన స్వప్నంలో సందేశం వస్తే దానికి తగ్గ వివరణ ఇచ్చాడు. అంతైన తర్వాత ఇప్పుడు ఆయన ఇంటి మీద బెంగ పట్టింది. ఎవరికి? ఇంటి మీద బెంగ పట్టింది. ఎందుకు బెంగ పట్టిందంటే ఇతను సాధన చేస్తుంటే ఒక కళ వచ్చింది. ఆ కళ ఇంటిని చూడాలని తపన మొదలైంది. దాని కారణంగా ఇంటికి వెళ్ళాలని గురువుకి అనుమతి కోరడానికి బయలుదేరాడు. ఈయన ధ్యానం చేసుకునేటప్పుడు నిద్రపోవాలని అనిపించదు మిలారెప్పకి. ఎందుకంటే ఎవరికైతే లక్ష్య సిద్ధి ఉంటుందో వాడు నిద్రపోడు. ఎందుకంటే మనసులో ఆలోచనలో ఆ భావమే ఉంటుంది. అది అబ్దుల్ కలాం మాట అంటాడు, కళలు కనండి కానీ ఆ కళలు మేము నిద్రపోనిప్పుడు. అంటే ఏంటి? ఆ లక్ష్యం అలా ఉండాలి నీకు. అలాగే ఇతడు భగవత్ సాక్షాత్కారం పొందాలనుకున్నాడు. అంటే ధ్యానం ముక్తి పొందాలనుకున్నాడు. చెప్తే అర్థమవుతుంది. ముక్తి పొందాలనుకున్నాడు. ముక్తి పొంది ధ్యాస మీద ఉండి నిద్రపట్టేది కాదు. ఒకసారి ఎన్నుకోకుండా నిద్రపోయాడు.
గాఢ నిద్ర పడిపోయింది. ఆ నిద్రలో కల వచ్చింది. ఏమంటే ఇతడికి వాళ్ళ ఊళ్ళో ఇల్లు బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లా దాని పేరు 4-8 అంటే 4 స్తంభాలతో 8 ముక్కోణాలతో కట్టుంటారేమో దానికి. అందుకని ఆ ఇంటి పేరు 4-8 పేరు అన్నమాట. ఆ ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు పూర్తిగా పడిపోయినది. ఆ ఇల్లు పూర్తిగా శిథిలమైపోయినది. పై కప్పుతో ఊడిపోయింది. వానీరంతా అందులో పడిపోతుంది. అందులో పుస్తకాలన్నీ పాడైపోయాయి. కలుపు మొక్కలు వచ్చాయి. అక్కడే వాళ్ళమ్మ చనిపోయినట్టుగా ఉంది. కలేవరం కనబడతా ఉంది స్వప్నంలో. వెంటనే వాళ్ళ చెల్లెలు ముష్టెత్తుకున్నట్టు కనిపించింది. ఇవంతా కనబడింది అన్నమాట. ఒక మహాయోగి యొక్క స్వప్నం వచ్చిన మొత్తానికి. ఇవంతా కనబడేటికి కళని పరిస్థితి అయితే వెంటనే మెలకు వచ్చేసాను. మెలకు రాగానే వెంటనే వెళ్ళాలి తన చూడాలి, దర్శించాలి అని అనుకుంటున్నాడు. తెల్లవారగానే గుహకు అడ్డంగా మట్టి కూడా పగలగొట్టుకొని గురుగారికి వచ్చేసాడు. వాళ్ళ గుహ ఎలా ఉంటుందంటే మట్టిగోడు మొత్తం గాలి వచ్చేంత వరకు ఒక మూర అనుకుందాం. ఈ మూల వరకే రంధ్రం ఉంటుంది. అంటే ఆయన ఆహారం పంపించడానికి, గాలి రావడానికి. బయట అంత మట్టి కూడా ఆ మట్టి కూడా పగలు కొట్టుకొని బయట వచ్చేసాడు. బయట వచ్చి ఇంక గురువుగారి పర్మిషన్ అడగాలి కదా. అక్కడ వెళ్ళగానే గురువుగారు ధ్యానంలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కళ్ళు మూసుకొని ఉన్నారు. వెంటనే తల దగ్గర కూర్చున్నాడు. కొంచెం మనసులో చెప్తున్నాడు, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా, నన్ను వెల్లడిస్తారా? ఇది ఒక సాధకుడు గురించి అండి. టిబెట్ యోగి వెళ్ళాలనుకుంటేనే అందులో మహాయోగి ఎలా సాధన చేసి ముక్తి పొందాడనే విషయమే చెప్పుకుంటున్నాం. ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే మహాత్ముల యొక్క జీవిత విధానం మనకి తెలుసుకోవడం చాలా అవసరం కూడా. అందుకని వ్యాస భగవానుడు భాగవతాన్ని రాశారు. భాగవతం పేరున్నారు మీరు ఎప్పుడన్నా? భాగవతం ఎందుకు రాశాడంటే మహాత్ముల జీవితం మనం ఆదర్శంగా తీసుకోవాలని. అలాగే తమిళ దేశంలో పెరిగి పురాణం అనే గ్రంథాలు రాశారు. అలాగే వైద్య సాంప్రదాయంలో ఆళ్వార్ల యొక్క గ్రంథాలు రాశారు వాళ్ళకి జీవిత చరిత్రలు. అలాగే భరద్వాజ మహర్షి గారు మహాత్ముల యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోగలగాలి అంటే మనం మార్గదర్శకులు కావాలి కదండి. అందుకని అటువంటి మహాత్ముల చరిత్ర ఈ మెలక చరిత్ర. ఈ స్వప్నవస్థను మట్టి గోడ కట్టుకొని వెళ్ళాడు. వెంటనే గురువుగారు నిద్రపోతున్నాడు. సరిగ్గా ఈయన ప్రార్థించే సమయానికి మార్పా గారికి మెలకు వచ్చింది. మనసులో అనుకుంటున్నాడు, గురువుగారు నిద్రపోతున్నారు అంటే ధ్యానంలో ఉన్నట్టు. మన నిద్రపోతుంటే మనకు ధ్యానంలో ఉన్నారు, నేను మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మని చూడాలి అని అనుకోగానే వాళ్ళు కలిగించారు. అంటే ఏంటి, మనం అనుకుంటే ధ్యానం ఉండే వారికి తెలుస్తుందా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఇక్కడ ఆయన ధ్యానం చేస్తున్నాడు కదా, ఆయనకి ఎలా తెలుస్తుందండి అంటే ధ్యానం చేయడంలే. అంటే మనం అట్లా అనుకుంటాం కదండి. నేను గంట ధ్యానం చేశాను, నేను ధ్యానం చేస్తానంటే ఎట్లుండాలంటే సూది కింద పడే శబ్దం నాకు వినపడకుండా ఉంటే అది ధ్యానం. మనకి ఎన్ని వినబడుతున్నాయి మరి ధ్యానం చేస్తా అంటున్నాను నేను ఇక్కడ. అంటే ధ్యానానికి నిర్వచనం మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం. ధ్యానం అంటే అసలు ఎరుపులో ఉండడం. ఎరుపులో ఉన్నాడంటే నేను ఒకేలా చుట్టూ చూస్తున్నాను అనే భావంతో ఉండడం. దానికి కూడా మిమ్మల్ని భారతమే అండి. ఎందుకు ప్రమాణం లేకుండా ఏ సత్సంగం చెప్పకూడదు. భారతంలో కౌరవులు పాండవులకు విద్య నేర్పించిన వాడు ఎవడు? ద్రోణాచార్యుడు. వాళ్ళ ఏకాగ్రత ఎలా ఉందని చెప్పేసి ఒక అరణ్యాన్ని తీసుకెళ్ళేసి చెట్టు మీద పెట్ట కన్ను కొట్టమన్నాడు. పక్షి కన్ను కొట్టమన్నాడు బాణంతో. సరే అందరూ బాగా రెడీ చేసుకున్నారు. దాని ఏం కనబడతా ఉంది? చెట్లు, ఆకులు అంటున్నాడు. అంతే, ఇంకే పక్కకి వెళ్ళిపో, పంపించాడు. ఇంకో చెప్తే తోక వెళ్ళిపో, ఇంక పూర్తిగా లేదన్నమాట. అందరూ చూసిన తర్వాత అర్జునుడు విజయం కనబడతాడు, నాకు కన్ను మాత్రం కనబడతాయి అన్నాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ధ్యానం అంటే. మరి ఇతడు ధ్యానం చేస్తామంటే మనసులో ఉన్నది అప్పుడు ఎలా కళ్ళు తెరిచాడు అంటే వైబ్రేషన్స్. నిజమైన సాధకుడికి మన మనసులో ఎవరైనా సరే ఆ భావపరపర వాళ్ళు తగలక నిజమైన సాధకుడు ఉంటున్నానండి, వెంటనే వాళ్ళు తగులుతుందని వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంది. ఆ డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు కళ్ళు తెరిచాడు. సరే, ఇది ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే
ఎందుకు స్త్రీలు దేవాలయానికి 5 రోజులు ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు నియమం పెట్టారు అంటే ఆ 5 రోజులు లేదా 3 రోజులు వాళ్ళ యొక్క శరీరంలో మార్పుల వల్ల వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది. అటువంటిప్పుడు దేవాలయానికి వెళ్తే అక్కడ సాధకులు వాళ్ళు డిస్టర్బెన్స్ అవునా కాదా అంటే సైన్స్ ప్రకారంగా చూసాను కూడా సరే మనలో వచ్చే ఆలోచన ప్రకంపనలు సకల జీవరాశి తెలుస్తుంది, మనుషులకే కాదు. ఒక మొక్కని గులాబీ పువ్వు కొయ్యాలి అని నీ మనసు అనుకుంటేనే అది షేక్ ఇస్తుంది, మిషన్ పెట్టి కనుక్కున్నారు. అంతేకాకుండా సకల జీవశాస్త్ర నిపుణుడైన జగదీష్ సుభాష్ చంద్రబోస్ అంటే స్వాతంత్ర పోరాట ఫైటర్ కాదండి, వృక్షశాస్త్రంలో ప్రావీణ్యం సంపించిన ఒక జగదీష్ చంద్రబోస్. ఆయన మనకి ఏవైతే జ్ఞానేంద్రియాలో శబ్దము, స్పర్శ, రసము, గంధము, ఇలా రూపము ఇవి ఏవైతే ఉంటుందో అది ప్రతి ఒక్క వృక్షానికి ఉంటుంది. అంటే దీన్ని బట్టి అదే ఎందుకు చెప్పుకుంటానంటే మన యొక్క ప్రకంపనలు ఎదుటి వారికి తెలుస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అంటే ఎందుకు ప్రశ్న వచ్చింది ఇక్కడ, ఇతను మనసులో అనుకుంటున్నప్పుడు ధ్యానం కళ్ళు తెరిచాడు అంటే మనకు అనుమానం రాకుండా అంటే కళ్ళు ధ్యానం చేయలేదు అంటాం కదండి మనం. అంటే మన ఒక డిస్టర్బెన్స్ అతనికి గురువు గారిని కళ్ళు తెరిపించింది. తెరిపించినప్పుడు అదే సమయంలో ఇంటి కప్పులో చిన్న బెజ్జం ఉంటే అందులో సూర్యసం వచ్చి గురువు గారి తల చుట్టూ ఏర్పడినాయన్నమాట. మనం వింటుంటాం మహావిష్ణువులో ఏదో సూర్యకిరణాలు చాలా పాదాల మీద పడింది, అక్కడి నుంచి ఒక నడుము మీద పడింది, వట్టస్థలం పడింది, ముఖం మీద పడింది అంటాం కదండి. కొన్ని దేవాలయాలు ఉంటుంది. ఈ సత్యమైన నాగలాపురం దగ్గర ఎక్కడో అంటారు, అలాగే ఏనాడులో అంటారు. మనకు తెలిసిన ప్రశ్న అరసవల్లులు అంటారు. ఏర్పడిన తర్వాత సరిగ్గా అదే క్షణంలో ఆ గురుపత్ని వచ్చి ఆహారం తీసుకొచ్చింది. అంటే అక్కడ జరిగిన సంఘటన వల్ల దాని ఒక అర్థము పరమాత్మ ఒకటి ఉంటుంది. ఏ సంఘటన కూడా సరే దాని వివరణ పోతాడు. మనసులో అనుకుంటే కళ్ళు తెచ్చాడు, 2 సూర్యసం వచ్చి ఆయన తల చుట్టూ ఒక వలయాకారంగా ఇప్పుడు దేవుడి చుట్టూ ఉంది కదా ఆ విధంగా పడింది. ఆ సమయంలోనే వాళ్ళ యొక్క ధర్మపత్ని అల్పాహారం తీసుకొచ్చింది. 3 ఒకే క్షణం జరిగింది. ఒకే క్షణం అంటే విశేషం ఉండాలి. ఏంటంటే మీలో వచ్చిన ఆలోచన, నాలో వచ్చిన ఆలోచన, మీలో వచ్చిన ఆలోచన, అన్ని ఆలోచనలు ఒకటే కలిగిందంటే మనం ఆశ్చర్యపోతాం కదండి. అట్లాగే గురువుగారు వస్తానే ఈ 3 జరిగేటప్పటికీ గురువుగారు పెద్ద కేకేశాడు. ఎందుకంటే ధ్యానం చేస్తా ఉన్నాం, నిన్ను అటు మీద బయట వచ్చాం. అది ఆ కేక అర్థం. నేను సాధన చేయమని గోలా పెట్టాము, నా రోజున నువ్వు వచ్చావు అంటే మధ్యలో వచ్చేస్తే అందులో ఫలితం స్వల్పంగా ఉంటుంది, ఫలితం లేకుండా కూడా పోవచ్చు. పరీక్ష రాస్తామని రాయమని చెప్పారండి, మధ్యలో వచ్చేస్తే మనం ఏమంటాం, ఎలా మధ్యలో చేసామంటాం కదండి. ఏదో రావాలని వచ్చినామంటాడు, వచ్చేసి నువ్వు ఫెయిల్ అయిపోతావు కదా. పరీక్ష 3 గంటల సేపు, 3 గంటల సేపు నువ్వు పరీక్ష రాయాలి, నువ్వు 3 నిమిషాలుగా పరీక్ష బయట చేసేవేంటి అది మనం ఎలా అయితే అంటామో అలా మన గురువు గారు అన్నారు. నీకు ఎన్ని గుండెలు ఎంత ప్రమాదం తెలుసు అసలు. మధ్యలో సాధన చేసి వస్తే చాలా దుష్ఫలితం ఉంటుందంట. అందులో గురువుగారు చెప్పిన విధానంలో యోగం కానీ ధ్యానం కానీ మనం కానీ చేయకపోతే అందులో మధ్యలో వదిలేస్తే చాలా ప్రమాదాలు ఉంటారు. ఉదాహరణ మన ఆసనాలు చెప్తారు కదండి, ఆసనాలు, ప్రాణాయామాలు, అటయోగా చెప్తారు కదండి. అది గురువుగారు ఎలా అంటే శిశైన గురువుగారు ఏం చెప్తే అలా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలా కాకుండా వాళ్ళు చెప్పి దాని విరుద్ధం ఖరీదానికి అనుకోండి, నడుము నొప్పు, మెడ నొప్పు, ఏదో ఒక నొప్పి వస్తుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నేను ఆడ ఉన్నామంటే నువ్వు మధ్యలో వచ్చేసావు, దీనివల్ల నీకు దుష్ఫలితం కలుగుతుంది. అందుకోసం అది ఇండికేషన్ ఉంది. ఈ క్షణం గుహకు వెళ్ళి అన్నాడు. ఇతడు నేను రావాలనుకోలే, ధైర్యం మాట్లాడి నాకు కల వచ్చింది, మా అమ్మను చూడాలని కల వచ్చాను, మా ఇల్లు కూలిపడిన కల వచ్చింది, మా పొలమంతా కూడా కలుపు మొక్కలతో నిండిపోయి ఉండాలి, మా అమ్మ చచ్చిపోయినట్టు వచ్చింది, నేను ఇంటికి వెళ్ళి వాళ్ళ వెంటనే చూడాలనిపిస్తుంది అని చెప్పేటప్పటికి ఆయన ఒక మాట అన్నాడు, ఒక్కసారి వెళ్ళి రాని అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒరేయ్ నువ్వు మొట్టమొదటి ఇక్కడ రాగానే నువ్వేం చెప్పావు, సర్వశరణాగతి చేశావు,
నువ్వు తప్ప నాకు దిక్కు లేదన్నావు. అంటే ఏంటి? నీ ప్రాణాల మీదుగా, నీ బంధువుల మీదుగా, నీ మిత్రుల మీద కానీ ఎటువంటి ప్రీతి లేదు నువ్వు చెప్పావు. ఇప్పుడేమో మీ వాళ్ళే కాబట్టి ఇంకా కొంత చూడాలనుకుంటున్నావు. ఇప్పుడు సరసాంగ శరణాగతి అంటే గురుగీతలు చెప్తారండి. శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధసదన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదియే. నీ శరీరాన్ని, ఇంద్రియాన్ని, ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని నీకు అర్పించేసావు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏంటి? అందుకే ముందు సన్యాసి తీసుకున్నాడు. సన్యాసి తీసుకోవడం అర్థం ఏంటి? తలకు తాను పెండం పెట్టుకుంటారు. ఉరికే కదా, తల ఉరిగించుకుంటారు, తను పెండం పెట్టుకుంటారు. ఎందుకని? గత జన్మ నేను చనిపోయాను, కర్పూరంలో నేను ఏ విధంగా ఉన్నానో దేనికి పెండం పెట్టుకుంటారు? సత్యపతి పెండం పెట్టుకుంటారు. ఇంతకుముందు నా భావాలన్నీ కూడా చనిపోయింది, నేను పెండం పెట్టుకునేసిన. అంటే ఇప్పుడు కొత్త జన్మ అయినప్పుడు దాన్ని వదిలేసి దాన్ని మళ్ళీ పట్టుకుంటున్నావు ఏంటి? మళ్ళీ అమ్మ అంటున్నావు, నాయన అంటున్నావు, బంధువులు అంటున్నావు. అది ఎంతవరకు సబబు? నిజమైన సన్యాసం నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను సర్వసంగ పరిత్యాగం అనేసా. నాకు ఇల్లు లేదు, కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేదు అని ఒక ఆసనం పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను శిష్యుని సేకరించడం ఏంటి? ఆసనాలు పెట్టారు, డబ్బు దండడం ఏంటి? ఇదే అంటాండి రమణ. దాన్ని కుక్కతో పోల్చారంటే అటువంటి వారిని అపార్థం చేసుకోబాకండి. ఎందుకని చెప్తున్నానంటే, కుక్క చూడండి తినేసింది, కక్కేస్తుంది, కక్కి మళ్ళీ దాన్నే తింటుంది. మీరు గమనించారా లేదు? ఎందుకు నువ్వు నాకు వద్దని తర్వాత మనం దాని తరగడం ఏమిటి? దాన్ని దాసోవడం ఏమిటి అని ఇతను చెప్తున్నాడు కదా. నువ్వు అన్ని వదులుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మని చూడాలంటున్నావు, నాన్న చూడాలంటున్నావు. అది ఎంతవరకు ధర్మము? అంటే సన్యాస ధర్మాలు ఎలా ఉందో మనకు భగవద్గీత స్పష్టంగా చెప్పుకున్నాడంట. సన్యాస ధర్మము, వానప్రస్థ ధర్మము, బ్రహ్మచారి ధర్మము, గృహ ధర్మాలు అన్ని స్పష్టంగా చెప్పుకున్నాడు. నిజమైన సన్యాసి ఎలా ఉంటాడు కానీ అది ప్రమాణంగా ఇతరులకు చెప్తున్నాడు. నువ్వు అన్ని వదులుకున్న తర్వాత మళ్ళా వచ్చి నేను అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్తున్నావేంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతర గురువు వద్దున్నాడు కానీ మొత్తం మీద ఇల్లు పెట్టి నీకు చాలా కాలమైంది కదా, ఇంకా నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలని ప్రీతి కలిగింది? అంటే నీ సాధనలో నువ్వు వెనకబడిపోతున్నావు. చదువుకోని మన విజయవాడ హైదరాబాద్ పంపిస్తే నేను మళ్ళీ ఇంటికి పోవాలంటే మనం ఏమంటామంటే ఎరా డబ్బు ఖర్చు పెట్టాం కదా అంటే ఆవిడ నా కళ్ళ పొంది అక్కడ పిలిపని అంటాడు. అప్పుడు రమ్మంటామని ఉద్దేశం ఏంటి? ఇంత డబ్బులు పంపించామంటే లేకపోతే నువ్వు లక్షించి పోయినట్టే కదా. మనం ఏ విధంగా అంటాము? నేను గోళ స్నానం చేయమంటే నువ్వు మధ్యలో వచ్చేసావు కదరా. ముందే నీకు చెప్పే పిల్లలు చెప్తావు, రే నువ్వు బాగా చదువుకోవాలి, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, నువ్వు మధ్యలో ఏడవకూడదు, రాకూడదు చెప్పి పంపిస్తావు లేదా? ఆయన పిల్లలు పంపిపోతాడు. మన పిల్లలు మన అన్న కదా. ఆ తర్వాత ఆడిపోయిన తర్వాత 3 నెలలకి ఆ తిండి నాకు బట్టి ఇంత పడి అని చెప్పేసి కడుపుడిపి తలపి జ్వరం లేనప్పటికీ పరిగిస్తాం మనం. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకాలం నువ్వు చేసిన తర్వాత నువ్వు ఇలా వచ్చడం వల్ల చాలా పొరపాటు చేశావు. సరే నువ్వు ఇంకా వారి దగ్గరికి వెళ్ళాలంటే నేను చెప్పా, నువ్వు సరసంగ పరిచయం చేసావు, నువ్వు వెళ్ళాలంటే సరే వెళ్ళు, నీ కర్మ చెబుతూ ఇప్పుడు శకునాలు కూడా దానికి ఆదర్శంగానే ఉంది. ఏది నువ్వు వెళ్ళడానికే ఆదర్శంగా ఉంది. కారణం ఏంటంటే నువ్వు వచ్చేటప్పటికి నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఎవరు? మహాత్మా గారు. అంటే ఇక ఈ జీవితంలో నేను నీకు కనబడను, మళ్ళీ వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇంటికి వచ్చేసాను అనమాట. అంటే నేను శరీరం పెట్టేసి ఉంటాను, అందుకని నువ్వు వచ్చేప్పుడు నేను నిద్రపోతున్నాను. రెండవది, అదే సమయంలో ఇంట్లోకి సూర్యరశ్మి పడింది అంటే నీ యశస్సు, ఇది మెలారక యశస్సు బౌద్ధమతం వ్యాపించిన దేశాలన్నింటిలో కూడా జ్యోతిలాగా వెలుగుతుంది. ఇది మార్పా గారి తల చుట్టూ కాంతికరణ ఏర్పడింది. మార్పా గారు జ్ఞానస్వరూపుడు. ఆ కాంతికరణం అక్కడ పడింది. అంటే నీ యొక్క యశస్సు, ఎవరి యశస్సు? మిలారక యశస్సు. ఆ బౌద్ధ మతం, ఇది బౌద్ధ మతం సంబంధించిందండి. బౌద్ధ మతం మొత్తం వ్యాప్తి చెందుతుంది. అదే సమయానికి ఆయన ధర్మపత్ని అల్పాహారం తీసుకొచ్చింది కాబట్టి
నీకు ఆధ్యాత్మిక ఆహారము జీవించే సామర్థ్యము కలుగుతుందని సూచన. అంటే 3 ఇండికేషన్ కూడా నువ్వు వెళ్ళడానికి వచ్చింది. అల్పాహారం తీసుకొచ్చింది కదా, అంటే టిఫన్ తీసుకుందంటే నువ్వు ఆధ్యాత్మిక తత్వాన్ని పూర్తిగా ఆస్వాదించి ఉంటావు అనేదానికి దానికి గుర్తు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకా ఒక్కొక్క దానికి ఇండికేషన్ ఉంటుంది. మనం కూడా కలిస్తే దానికి సంగతి ఒక ఇండికేషన్ ఉంటాయి కదండి. అంటే ప్రతి ఒక్కదానికి ఒక సందేశం ఒకటి ఉంటుంది. కాబట్టి నువ్వు వచ్చేటప్పటికి ఈ 3 ఒకేసారి జరిగింది కాబట్టి ఈ సన్నివేశం నువ్వు వెళ్ళడానికి అనుమతించింది. నువ్వు వచ్చేటప్పుడు నేను ఉన్నాను అంతే. అక్కడ బౌద్ధ మతం అంతా వ్యాప్తి చెందుతుంది. నువ్వు ఆధ్యాత్మికపరమైన ఆహారం అంటే ఆధ్యాత్మత్వం నీలో నింపబడి ఉంటుంది. సరే, వెంటనే పూజ ఏర్పాటు చేయమని చెప్పాడు. అంతా సిద్ధమైన తర్వాత గురుముఖత ఉపదేశాలన్నీ చెప్పాడు. చివరిగా చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక అర్హత గల వారికి దాన్ని బోధించాలని చెప్పి హెచ్చరించాడు. అంతా చెప్పాడు. తర్వాత ఇది ఎవరికంటే వారు చెప్పద్దు, ఆధ్యాత్మిక అర్హత కలవారికే చెప్పు, లేకపోతే పిచ్చోడు అంటారు. ఇప్పుడు సత్యంగా చెప్పుకుంటున్నామండి. ఎందుకనంటే మనం బాహాటంగా చెప్పేస్తాము. మన సత్యంగా ఏమొచ్చింది, అధర్మాన్ని ప్రతిఘటించు, ధర్మాన్ని రక్షించు అని వచ్చింది. అది పెట్టాం. ఇప్పుడు పెట్టి వాళ్ళ పని 10 మంది పని దాన్ని ఓపెన్ చేయలే. 10 మంది దాన్ని ఓపెన్ చేయలే. అంటే బాహాటంగా చెప్తే ఏది అర్హతగా చెప్పు, ఒకరికి చెప్పు వాడు చెప్తాడు. అది మనకు ఇది నా మాట కదా అని కృష్ణుడు భగవంతుడు చెప్తాడు. ఓ అర్జున, రహస్యం నీకు బోధిస్తున్నా, రహస్యానికి రహస్యం నీకు బోధిస్తున్నా, నీ అర్హత కలవని చెప్పు. సామాన్యం అండి. ఇప్పుడు ఒక టాలెంట్ ఉంటే కదండి వాడికి మనం చెప్తాం, వాడు ఉపయోగిస్తాడంటే కదా ఏదో మన విషయం చెప్తాం. మన మాట ఇంటే కదా వాడికి మనం ఏదో సలహా ఇస్తాం. మన మాట సలహా ఇస్తామా? మాట చెప్పి చెప్పని వాడికి సలహాలు ఇస్తాడు, విన్నోడు సలహా ఇస్తాడు. ఏ ఉపయోగం ఉంటుంది? భూజన పన్నీరు అవుతుంది, కంఠశోష తప్ప. అది అని చెప్పడం ఇది నేను నీకు బోధిస్తున్నా, నువ్వు అర్హత గల వారికి చెప్పు. ఎవరంటే వాడికి చెప్పాక. ఇదే సిద్ధార్థ స్వామి కూడా వస్తుందండి. సిద్ధార్థ స్వామిని హుబ్లీ దగ్గర ఉన్నారు. ఆయన వాడు శిష్యుడికి బోధిస్తూ, నేను నోరు తెరిచి అందరు శత్రువయ్యా, అతన్ని గొంతు పిసికి సంపతారండి శిష్యులు. సిద్ధార్థ స్వామి సావలేదని విషయం పెట్టి సావదు, గొంతు పిసికి సంపతారు. అప్పుడు చివరికి ఇంకో గురువు శిష్యుడు చెప్తాడు, నేను నోరు తెరిచి ఇలా దుష్టుడైనా నువ్వు నోరు తెరవాక అన్నాడు. ఆ శిష్యుడు మౌనంగా ఉండిపోయాడు అనమాట. అటువంటి ప్రపంచం ఇప్పుడు మంచి చెబితే రిసీవ్ చేసుకునే సామర్థ్యము, కెపాసిటీ చాలా తక్కువ మంది ఉంది. ఆ మంచి చెప్పడానికి ఆ తక్కువ మంది కన్నా వివరణ ఇవ్వని భరద్వాజ మాస్టర్ గారికి వాచండి. కాబట్టి నీకు ఇది బోధిస్తున్నా, నువ్వు అర్హత గల వాటికే బోధించు. ఇటువంటి విద్యలకు లాభం కోసం కానీ బలవంతంగా ఎవరైనా అడిగితే కూడా నువ్వు బయటపెట్టబాక. ఆధ్యాత్మికత లాభం కోసం చెప్పకూడదు, స్వలాభం కోసంగా ఆధ్యాత్మికతని వినియోగించుకోకూడదు. స్వలాభం కోసంగా అంటే నేను లాభపడడం కోసంగా ఈ ఆధ్యాత్మికతని నువ్వు ఉపయోగించుకోకూడదు. సహజంగా వాటి సాధించిన శిష్యుడికి మాత్రమే నీకు లభిస్తే వాడి ప్రేమతో ఆదరించి వాడిగా ప్రసాదించు. రాగల కాలంలో ప్రజల్లో ఆధ్యాత్మిక మొత్తం క్షీణించిపోతుంది. ముందు చెప్పాడు ఇక్కడ, ఈ ఆధ్యాత్మిక స్వలాభం కోసం వాడుకోబాకండి. ఆధ్యాత్మికతని ఇప్పుడు ఆధ్యాత్మిక పేరుతో స్వలాభం కోసంగా ఎంతమంది ఉన్నారని మనం పరిశీలించుకోవాలండి. అందుకే ఏబిఎన్ ఛానల్ చూడమని చెప్తాను అందరికీ. ఆ సద్గోష్ఠి మీరు ఓపెన్ చేయండి, యూట్యూబ్లో అందులో ఉంటాయి లింక్. ఏబిఎన్ అని పెడితే అది వచ్చేస్తుంది. 2 రోజులు జరిగిందనమాట. దొంగ స్వాముల్ని మీరు ఎందుకు వెళ్తున్నారు, ఈ జనం ఎప్పుడు మారుతారు, అది కొటేషన్ అనమాట. దానికోసంగా ఒక ఓపెన్ డిబేట్ పెట్టాడు స్టూడియోలో. ఈ పక్క 10 మంది స్వాముల యొక్క శిష్యులు, ఈ పక్క 10 మంది డిస్కషన్.
సన్యాసి ధర్మాలు ఇస్తాడు అది చూసాను కదా. ఇప్పుడు నేను బాబా తరపు అనుకోండి, నేను పోయాను అనమాట. వాడు బాబా ప్రశ్న వేస్తాడు, బాబా ఎందుకున్నాడు, బాబా ఎందుకు దేవుడు అంటున్నారు. ఆయన అనుకోండి దశామర్థం, మరి సన్యాసిని ఎలా ఉండాలి. ఒక ఆయన బాగా బాగున్నాడు, ఉంగరాలు అంత లావులా ఉంగరాలు ఉన్నది, పెద్ద లాకెట్ వేసుకున్నాడు, మొత్తం పెట్టుకున్నాడు అని ప్రశ్నిస్తాడు. సన్యాసి లక్షణం ఏమిటి? సర్వసంగ పరిత్యాగం అన్నారు కదా, ఇవన్నీ ఎందుకు వేసుకున్నాను? నేను ఒప్పుకుంటానా? సమర్థించుకుంటాను. ఆయన ఒక చెప్పారనమాట, యోగం చేయాలన్నా యాగం చేయాలన్నా దర్బారాన్ని పెట్టుకోవాలి, బంగారాన్ని వేసుకోవాలి, అందుకని నేను వేసుకున్నాను అంటాడు. ఇప్పుడు యజ్ఞం చేయలేదు కదా, ఇప్పుడు వచ్చావు యజ్ఞం చేసుకోవాలి, దర్భ ఎందుకు వేసుకోకూడదు అంటే నేను రాజర్షిని, అమ్మవారి కది, అందుకోసం గుర్తుపెట్టుకున్నాను ఏదో చెప్పుకుంటాడు, కాబట్టి వేసుకున్నాడు అనమాట. దానికి ప్రమాణాలు ఉండవు. ఇంకొకటి దత్త పరంపర అన్నాడు. దత్త పరంపర అంటే నువ్వు విదేశాలకు వెళ్ళడం ఏంటి? శ్రీపాదవరుడు అన్నాడు. మరి శ్రీపాదవరుడు ఎలా జీవితం కట్టాడు అంటే ఎందుకంటే మన కోసమేనండి ఇవన్నీ కూడా. అందుకే సత్సంగం ప్రయోజనం అంటే మనం ఆ బ్రాంచ్లో పడకూడదు. ఆ దొంగ బాబాల దొంగ స్వాముల పట్ల మనకి ఒకే పాట అన్నాడండి. ఎందుకు ఎంతమంది మీ గురువులు మనకి? వ్యాసుడు ఉన్నాడు కదా, వశిష్ఠ మహర్షి ఉన్నాడు కదా, వాళ్ళు పెట్టుకుని తెలుసు కదా. వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళ, వాళ్ళు ఎక్కడైనా సరే నిరాడంబరంగా ఉన్నారా ఆడంబరంగా ఉన్నారా? మరేస్తారు. దయచేసి 11 గంటల ప్రోగ్రాం, 11 గంటల ప్రోగ్రాం ఇలా మొత్తం చూసిందా? 20 నిమిషాలు ఇప్పటికీ గంట 10 నిమిషాలు విన్నా, రోజు 10 నిమిషాలు మొత్తం అడిగింది. 11 గంటలు నేను అడిగి స్పెండ్ చేసింది రోజు 10 నిమిషాలు పూర్తిగా వింటాం. అంటే నేను తెలుసుకోవాలి కదా. నేను రాజులో పడ్డాను ఒకసారి. అక్కడ ఒక కలికి అవతారం అంటే ఒకసారి కాలం బాబాను పెట్టుకుని ఇచ్చాడా, అక్కడికి వెళ్ళండి ఒక్క క్షణం నిన్ను పై తీసుకెళ్తున్నాడికి నాకు ఒక నిజమే కదా అనిపించిందండి. నిజమే కదా అనిపించి మళ్ళీ వెంటనే కొట్టుకోలే అనుకుంటాయి. అంటే భ్రమించి చలించడానికి ఎంత టైం పట్టదండి. అందుకని ఈ నాట్య స్వలాభం కోసంగా నువ్వు దాన్ని ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు నాకు మహిమలు వచ్చాయనుకోండి, మహిమ నేను ప్రదర్శించాను అనుకోండి, దానివల్ల జనం వస్తారు, దానివల్ల పేరు, డబ్బు, కీర్తి. నీ ఆధ్యాత్మిక తెచ్చింది, నీ ఆధ్యాత్మిక ద్వారా సమాజంలో వికాసం కలిగించాలి. అదే అన్నాడు. మీరు నిప్పుల్లో దూకారు, మా గురువు గారికి ఒళ్ళే కాలేదన్నారు, దానివల్ల ఏం ఉపయోగం ఉన్నాడు? ఈ సమాజానికి ఉపయోగం ఉందా? నేను అనుకోండి మహర్షి సాధువుని, నేను మీ ఇద్దరు నిప్పుల్లో దూకా, కాలకుండా బయట వచ్చా, మీకేమైనా ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం? అది నాకే ఉపయోగం. నా ఉపయోగం వస్తే అప్రదం చేశాడు. ఈ మాట మనం చెప్పుకోవాలండి. రామకృష్ణ పరమహంస, అందుకే అందరూ బాగా చదవాలి. రామకృష్ణ పరమహంస కలకట్టాలో ఉంటారు. కలకట్ట గంగా నది ప్రవేశిస్తుంది కదండి, విన్నారు ఎప్పుడన్నా? ఈ గట్టి నుంచి ఆ గట్టికి రావాలంటే పడవ ప్రయాణం. రామకృష్ణ పరమహంస ఈ పక్క కూర్చోన్నాడు, ఈ ఒడ్డు. ఒక సాధు వచ్చి అలా నీళ్ళలో నడుచుకుంటూ సాగు నాకు చూడాలనేసి ఆ నీళ్ళని నడుచుకుంటూ చేశాడు. ఎవరు జరిగి రామకృష్ణ పరమహంస అంటే ప్రదర్శించాలనేసి. చూడండి నేను నీళ్ళ నడిచానన్నాడు. అప్పుడు రామకృష్ణ ఉన్నాడు, ఈ విద్య నేర్చుకోవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 ఏళ్ళు పట్టింది అన్నాడు. మరి పాపిస్తాడా? పావలిస్తే పడవ దాటే వస్తాడు. పావలిస్తే అప్పుడు అంతే కదా, పాల పద్ధతి కదా అప్పట్లో ఉండేది. పావలిస్తే పడవ దాటిస్తాం. దానికోసం 12 సంవత్సరాలు వృధా చేశావు కదా. ఆ 12 సంవత్సరాలు ఆయన పెట్టుకుని ఉంటే నువ్వు సాక్షాత్ భగవంతుడై ఉండేవాడు అన్నాడు. వాస్తవంగా ఆలోచించండి ఇక్కడ. అందుకని ఏదో ఒకటి నేను చెప్పిపోవడం కాదండి, మన ఈయన ఒప్పుకోడు. ఎందుకు అనేక ఉదాహరణ చెప్తున్నావు అంటే, ఒక ఉదాహరణ మీకు అర్థమవుతుంది, మీకు అర్థం కాదు. ఆమె దగ్గర మన ఉదాహరణ చెప్పాలి, ఇంకోటి ఆమె నాకు అర్థం కాదు. అందుకని మన సత్యం ఎక్కువ ఉదాహరణతోనే ఉంటుంది. ఎందుకంటే అందరికీ మీరు పని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు కదండి, దానికి ఏదో మీకు కనీసం ఫలితం ఉండద్దా? ఏదో అని పిలిచారు, వచ్చారు, చెట్టు వేస్తే ప్రసాద్ తీసుకోమని అంటే ఎలా ఉంటుందండి?
అందుకోసం ఈ ప్రయత్నం అండి. ఆజ్ఞలు ఎప్పుడు స్వలాభం కోసంగా నువ్వు ఏ మహాత్ముడని చూడండి, ఏ అవతారం చూడండి, స్వలాభం కోసంగా వాళ్ళని మహత్యాలు చేశారా? అందుకని చెప్తాడు అటువంటి నువ్వు చేయొద్దు. బలవంతంగా చెప్పండి 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 అంటే అర్హత కలవరికి. ఎలా అంటే నువ్వు పూజ చేస్తున్నాడు, నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అని అంటాడు. నాకు అనిపిస్తుంది, నీకేం లాభము అది తెలుసుకోవాలి. అందుకే బాబాని కూడా చక్క బల మీద పడుకుంటాడు కదండి, గుడ్డ పిల్లలు కట్టి. ఎలా పడుకుంటారు బాబా, ఎలా పడుకుంటారు బాబా, ఎలా పడుకుంటారు బట్టి ఇచ్చారు భార్య కదా బాబా చదివి ఉంటారు. ఎలా పడుకుంటే నీకెందుకు ఆయన తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తావు, నువ్వేమైనా పడుకుంటావా అంటే అన్ని పనులని మనం పరిశీలించుకోవాలి. అందుకని ఇక్కడ ప్రతిభ ఉన్నవాడు కనబడితే వాడి ప్రేమతో ఆదరించి వాడికి మాత్రం చెప్పు. తిలోప గారు నరోప గారికి కింద కఠినమైన క్రమశిక్షణ కానీ నేను ప్రయోగించిన కఠిన మార్గాలు కానీ ముందు ముందు తరాల వారికి పనికిరాదు. ఇప్పుడంతా హాట్ ఫుడ్ కదండి, అంతా హాట్ ఫుడ్ సెంటర్సే కదా, ఇంట్లో ఫుడ్ ఏం పనికిరాదు మనకి. లేదే ఈ క్షణమే నేరు వెళ్ళిపోవాలి దూతో కైలాసం లాగా. అది చెప్తున్నాడు మా గురువు గారు నానబెట్టిన శిక్షణ, నేను నీకు ఇచ్చిన శిక్షణ ఇప్పుడు తరాల వారికి పనికిరాదు. గంటసేపు కూర్చోమంటే మనం అలా కావడం వల్ల అంటే విమర్శ కాదండి, విషయం చెప్తున్నా. ఇంతకుముందు గత కాలంలో ప్రతిరోజు సత్యంగా జరిగేది, పాతకాలంలో భారతము భాగవతం చదివేవాడు. ఇప్పుడు అదే మన కష్టాన్ని అనిపిస్తుంది. ఏంటబ్బా కొత్తగా అష్టోత్తరం చేద్దామా, భజన చేయకుండా ఏందో సూది చెప్తాను అనుకున్న సందర్భాలు ఉన్నాయండి. కాబట్టి అవన్నీ ముందు తరాలకి శిక్షణ పనికిరాదు నాయన, నేను నీకు ఇచ్చానని చెప్పి నువ్వు ఏదో శిక్ష పెట్టాలని కూడా పారిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు గురి చేసి మీరు యోగం చేయండి, ధ్యానం చేయండి, ఆసనం చేయండి అంటే, శ్లోకాలు చదవండి అంటే చేయగలరా? మీకు నోరు జరగచ్చు, ఇంకో నోరు జరగదు. ఎంత ఈ కంట మాట చెప్తున్నాడా? అందుకే పూర్వకాలంలో హరికథలు బుర్రకథలు అందుకు వచ్చినాయండి. అదే కాకుండా సులభమైన ఉదాహరణ కథలతో ధర్మాన్ని బోధించేది కథంగా మిత్రలాభము మిత్రభేదము ఇవన్నీ వచ్చాయండి. అంటే ఇప్పుడున్న తరానికి గ్రహించే శక్తి లేదు, 190 మందికి లేదు. ఆ 10 మంది సైంటిస్టులు మహనీయులు మహాత్ములు. అందుకని మనకు తగ్గ రీతిలో విరచుకుంటున్నాడు. అది బాబా సాంప్రదాయం కూడా. ఇప్పుడు బాబా సాంప్రదాయము మన సదాచారం నుంచే ఉందండి. మనం గత వారం పంచయజ్ఞాల గురించి చెప్పుకున్నాం, కాకబల గురించి చెప్పుకున్నాం. అంటే అతిథి సత్కరించాలని చెప్పుకున్నారు. మనకి అర్థం కాదు కానీ బాబా ఏం చెప్పాడు, నువ్వు తినేటప్పుడు ముందు బయట పెట్టారు అన్నాడు. అంటే సులభమైన సాధన విధానాన్ని మనకు అందించాడు ఆయన. కాబట్టి అప్పటి తరాల శిక్షణ ఇప్పటి తరాలకి పనికి రావాలనైనా వాళ్ళు అవగాహన శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. స్వల్పం కూడా కాదంట, చాలా స్వల్పంగా ఉంటాయంట. నిజంగా మనం అన్ని పూజ చేస్తున్నాం కదా, దేవుడు పూజిస్తున్నాం, మనకి ఏవి అవగాహన చేస్తారని చెప్పండి. అసలు అది ఏ దేవుడిని కావచ్చు కాక, లక్ష్మిని పూజిస్తున్నాం, వెంకటేశ్వర వినాయకుని పూజిస్తున్నాం, సరస్వతిని పూజిస్తున్నాం, వెంకటేశ్వరాన్ని పూజిస్తున్నాం, ఎంత మాత్రం అవగాహన పూజిస్తున్నాం, లేకపోతే పూరేరని పూజిస్తున్నాం, ఏ అవగాహన పూజిస్తున్నాం, పోలేరమ్మని ఎందుకు పూజిస్తున్నాం, అవగాహన ఉందా? అందుకే అవగాహన స్వల్పంగా ఉన్నట్టున్నాడు ఇక్కడ. అందుకని పెద్దలు ఎవరు ఎలా చెప్పేసి ఈ చీర నీకు డబ్బు వస్తుందని చేస్తాం, ఈ చీర నీకు ఆలోచన చేస్తాం, ఎక్కడ చేయని వాళ్ళు అనేసి ఇంకేమైనా పెద్దవాళ్ళు చేస్తాం. అది కాదు చెప్పండి. ఎందుకు ఈ పూజలు వ్రతాలు గుళ్ళు గోపురం ఎందుకు వచ్చాయంటే మీరు చెప్పినా అర్థం చేసుకోలేరు, ఆశ పెట్టామంటే పోతారని చెప్పడం అండి. పొలేరమ్మంటే పొలిమేర కాచే అమ్మ ఆమె. ఆమె పొలిమేరంటే మొత్తం ఆమె ఉంటుంది. అందుకే తల మీద కొండ పెట్టుకుంటారు కదండి, లోపల దేవం పెట్టుకుంటారు కదండి, ఆ కొండకి రంధ్రాలు ఉంటాయి కదండి. అంటే ఏమిటి? ఆ పొలిరమ్మ శక్తి ఆ కళ్ళైనది సకల జీవులు, ఆ శక్తి సకల జీవుల్లో ప్రసరిస్తుందిగా అని భావంతో తల మీద కొండ పెట్టుకుని వెళ్ళాలి అమ్మ దగ్గరికి. ఈ అవగాహన ఎంతమంది దొరుకుతుంది మనకి? ఉందమ్మా? ఏదో వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకోమన్నా పెట్టుకోబోతున్నాం. అందుకే స్వల్పంగా ఉందిరా
కాబట్టి నువ్వు అటువంటి అర్థాలు చెప్పాడు తల పట్టుకుంటారు, మాకు ఎందుకు పుట్ట పెట్టుకోమని మమ్మంటావు పోతావా అంటావు. అంత ఎందుకండి? సత్యనారాయణ వ్రతం మా ఇంట్లో చేయాలనుకున్నానండి. అయ్యవారి దగ్గర పోయినా పోతానే సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి, సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటి అని చెప్తా ఉన్నాడు. స్వామి పట్టి ఇచ్చేయండి, నేను సామాన్లు కట్ట పెట్టేస్తాను అని అన్నానండి. ఆ తర్వాత చెప్పిన తర్వాత కథలు చెప్తా ఉన్నాడు. స్వామి మితంగా చెప్పండి స్వామి, అందరూ ట్రైన్కి బుక్ చేసుకోండి అని చెప్తాం. మధ్యలో అంటే చెప్పేవాడు ఇదే వర్ష పరిస్థితి లేదు, అందుకే చెప్తున్నాడు అవకాశం స్వల్పంగా ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. సరే ఏదో ఒకటి ఆ మాట చెప్పినా వాడు కూర్చున్నా కదా, రూపాయి పైసా వస్తుంది. ఆ పైసా రూపాయి పెట్టాలంటే ఏంటి? ఇది మనందరికి హెచ్చరిక అండి. ఇది ఎవరిని విమర్శించాలి, మనం చేసి నేను చేసే పని నేను చెప్పాను అంతే, మీరు చేయలేరు, మీరు చేస్తారు, మన బుద్ధిమంతులు నాడి పట్టాడు అంతా కూడా, మీరు ఎవరు చేయరు మీరు. కాబట్టి ఆధ్యాత్మికతలను మనసుతో అర్థం చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టము. ఆధ్యాత్మిక సత్యాలను మనసుతో అర్థం చేసుకోవడం చాలా కష్టము. మనసుతో అర్థం చేసుకోవడం అన్నాడండి. మనసే ముఖ్యం. బాహ్యంగా అర్థం చేసుకుంటున్నాం, ఏదో పూజలు చేయాలని పారాయణ చేయాలనుకుంటున్నాం. మనసుతో ఎందుకు సత్సంగం పెట్టుకుంటున్నాం? ఇప్పుడు సత్సంగం జరుగుతుంది కదండి, ఇది ఎందుకు సత్సంగం పెట్టుకోవాలి, ఏమిటి ఇక్కడ ప్రయోజనం అంటే ఆలోచించాలి. అంటే ఏదో మంచి జరుగుతుందనో అంతే కదా, నలుగురికి ఉపయోగపడే మార్గము. ఇంతవరకు మన ఆలోచన అదే. దైవశక్తి అంతటా ఉంది, అంతటా ఉన్న దైవశక్తిని ఇక్కడ కేంద్రీకరించడం అంటే ఇక్కడ వచ్చిన అందరూ కూడా మీకు మంచి జరగాలని కోరుకుంటారా, లేదా మంచి జరగని వచ్చినా వీడంతా? ఇంతమంది శక్తి ఇక్కడ మేలుకుంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ శక్తి కొంతసేపు ఇక్కడ ఉంటుంది. అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు. ఈ వారం ఈ మనశ్శాంతిగా ఉంటుంది. అంటే అండి మనసుతో అవగాహన చేసుకుంటే ఇది. బాహ్యంగా చూస్తే భలే అలంకరించారండి, అద్భుతం, 4 రకాలు పెట్టారు. ఆ ఇంట్లో కడతలు పెట్టారండి, ఆ ఇంట్లో చూడండి బాక్స్ పెట్టారండి. ఇది బాహ్యం అంటే ఇవ్వరనుకున్నాడు. అందుకే మనసుతో అర్థం చాలా కష్టం అని చెప్తున్నాడు. దాని గురించి ఉంటున్నాం ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు దత్తాత్రేయుని చూస్తున్నాము, 4 కుక్కలు ఉన్నాయి. ఏంటి, ఎందుకు 4 కుక్కలు, ఎందుకు 4 కుక్కలు అటు ఉన్నది అంటే ఒకరు విశ్వాసము అని అంటారు, ఒకరు 4 వేదాలు అంటారు. ఇంకా వాళ్ళలాగా వాకన మనసు చూసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే 4 వేదాలు అన్నారు కదా, ఆ వేదాలు సారాంశాన్ని గ్రహించి భగవంతుని పాదాల దగ్గర ఉన్నాయి. అంటే వేదాల పట్ల విశ్వాసం కలిగి ఉంది. అర్థమైంది లేదండి? వేదాలు 4 వేదాలు దాని కుక్కలు అంటున్నారండి అంటారు చాలామంది. 4 వేదాల కుక్కలు కాదు, 4 కుక్క విశ్వాసం ఉంటుంది. 4 వేదాల పట్ల విశ్వాసం ఉంది కాబట్టి భగవంతుని పాదాలు ఆశ్రయించడం అక్కడ. అంటే దాన్ని బట్టి మన అవగాహన ఏంది, నువ్వు ఏ పని చేసినా నేను విశ్వాసం దేని పట్ల ఉండాలి, వేదాల పట్ల ఉండాలి, శాస్త్రం పట్ల ఉండాలి. అంటే నేను మాట్లాడుతున్నా, ఏదంటే అది మాట్లాడితే అట్లా దాని ప్రమాణం ఏంటి, శాస్త్రం చెప్తుందని నేను అడగాలి. నాకు శాస్త్రాలు తెలియదండి, ఓకే, శాస్త్రాల సాధన సద్గురువుడు ఉంటాడు, వాటి ఇప్పుడు మాట్లాడు. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి నడక కూడా ఆ ధర్మచక్రంలో ఉందా అని పరిశీలించుకోవడానికి ఆ 4 కుక్కల విశ్వాసం నాకు ఉండడం అండి. నేను నా భావం చెప్పా, అది చాగట పొడుస్తుని అడగండి, అది ఇంకా బ్రహ్మాండంగా చెప్తారు. అంటే ఎవరో భావం మీరేం చెప్తారు, అది విశ్వాసం భగవంతుని ఆశ్రయించాలని మీరు చెప్తారు. అంటే మీ పరిధి అది. ఇంకొకరు చెప్తారు అది వేదాలని చెప్తారు. అంటే వాళ్ళ పరిణితి అంతే. అందుకే చెప్తున్నాడు మనసుతో యాజం తెలుసుకోవడం చాలా కష్టము అని తెలిసిన తర్వాత మనం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఇప్పుడు తులసి యొక్క ప్రత్యేకత ఏమిటి, మనసుతో మనకి తెలుసు తులసి యొక్క ప్రత్యేకత ఏంటి. మనం ఏం చూస్తుంటాము,
తులసి అంటే లక్ష్మి అంతే కదా. రోజు దేవం పెట్టాలి, లేకపోతే లక్ష్మి గలగలగా పని చూపించేస్తుంది. అంటే మన పరిణితి అది. సైన్స్ ప్రకారం ఆరోగ్యానికి కూడా మంచిదండి ఔషధం. మొట్టమొదటి అంటే క్రిమికీటకాదులు లోపలికి ప్రవేశించాం. క్రిమికీటకాదులు లోపల అందుకు పెరట్లో పెడతారంట. ఎందుకు ఇంటి ముందు పెడతారు? పెరట్లో పెడతారు ఎందుకంటే విష జంతువులు పాల్గొనే సద్గుణం ఇందులో ఉంది. ఇది పూర్తి అవగాహన. ఈ అవగాహన అనుకోండి, మనం వెళ్ళిపోయినా మన పిల్లలు పెడతారు, దండం పెడతారు. అవగాహన అనుకోండి, మనం మొత్తం ఇది అడ్డాగా ఇంటికి అడ్డాగా పక్కన పెట్టి అంటే అవలేదండి. మీ పిల్లవాడు చెట్టుని ఎందుకు పూజించాలని అడుగుతారండి, మీ సమాధానం ఏం చెప్తారు? మీ చెట్టు గ్రహ తిడతారు, చెట్టుకి ఏదైనా పూజ తిరుగుతా అంటాడు, పూర్తికి ఎత్తరామంటారు మీరు. అంతే కదా, ఎవడైనా చేసేది మన అవగాహన అది. అట్ట కాదా నాయన, దైవస్వరూపం దేవుడు అడగాలి అసలు చెట్టుగా అని అంటాడు. మనం భావించుకొని మనసులో మీకు భావన, నాకు భావం లేదు, తప్పు కదా, నాకు భావం లేదు అంటాడు వాడు. వాళ్ళకి అదే మనం చెప్పాలి, అవగాహన చెప్పాలి కదా, అప్పుడు మనం చెప్పాలి ఒకటే అన్నమాట. అంటే ఒక్కొక్క చెట్లో ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది కదా సార్. అంటే దేవుడు అనే రూపంలో కాకపోయినా ఇప్పుడు యాంటీబయాటిక్స్, ఇప్పుడు వచ్చారు దారికి, ఔషధ గుణాలు ఇప్పుడు వచ్చారు దారికి. అది చెప్తే కొన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి, వేప చెట్లో కొన్ని ఉంటాయి సార్. అది అది చెప్పారు అనుకోండి, తులసిలో మీరు చెప్పకపోయినా కూడా అడుగుతారు. ఇంకా సింపుల్ గా పెద్ద పెద్ద వద్దు, రేపు మనం కాపాడే వదులుతున్నాం కదా, ఆక్సిజన్ ఇస్తుంది కదా, దానికి థ్యాంక్స్ చెప్పాలి కదా అని చెప్పండి. సింపుల్గా అర్థమైంది. ఇది పూర్తి ఆ మనసు అవగాహన అంటే అలా చెప్పడం. అందుకే నీకు సత్యం ఎందుకు పెట్టా అంటే, ఇది ఏదనుకోండి మీరు చెప్పారు, వీళ్ళు చెప్పండి గమనం ఉన్నారు, వాళ్ళకి సందేహాలే, మీ వల్ల వాళ్ళకి క్లారిటీ వచ్చింది. అందుకు చదువుకుంటే వెళ్ళిపోరండి. సత్యంగా ప్రయోజనమే అది. అందుకని మనసు అర్థం చాలా కష్టం. అసమర్థులైన వాళ్ళ శిక్షణకై కఠిన మార్గం అనుసరించే జాగ్రత్త. అసమర్థులైన వాళ్ళ శిక్షణకై నువ్వు కఠిన మార్గాల్ని అనుసరి జాగ్రత్త. పారిపోతారు వాళ్ళు. అసమర్థులు మనం కఠినంగా ఇలా గాలని పూసాల్సిందే, ఇట్లా కాదు ఇట్లా 14 పూసాలని ఉంటాను ఇలా అట్టుంటే పూజ చేయాలన్నాను అనుకోండి, నేను ఒక్కడు రాడు ఇంటికి. అమ్మ కుర్చీలో కూర్చోవచ్చుమంటే కుర్చీలో కూర్చున్నాను కదా, అవునా కాదండి? ఎందుకంటే కుర్చీ తప్పు పడడం కాదండి. రమణ చెప్పిన మాట నా మాట ఏది ఉండదు ఇందులో. రమణ శాస్త్రంలో ఆంగ్లేయులు వస్తారు కదండి, పాశ్చాత్య దేశాలు, ఇంగ్లీషులు వస్తారు ఆశ్రమంలో. వాళ్ళకి మరి కూర్చునే అలవాటు ఉంది, వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఉండదండి. వాళ్ళు కాలు జరుపు కూర్చున్నారు. రావణ వచ్చి అక్కడ పడుకొని కాలు జరుపుకొని కూర్చున్నాడు. నాలాంటి మహాభక్తులు ఉంటారు వాళ్ళు. కాలు ముడుచుకో అన్నారు. ఆశ్రమం దేవుడు కాలు చేద్దామన్నాడు. సరే వాళ్ళు కష్టంగా కాలు ముడుచుకున్నారు పాపం. వెంటనే రామకృష్ణ టక్కన కాలు ముడుచుకున్నారు. స్వామి మిమ్మల్ని కాదు స్వామి వాళ్ళు అన్నాడు. అంటే వాళ్ళకి ఒక రూల్, నాకు ఒక రూల్. అర్థం చేసుకోండి. అప్పుడు ఎవరిని ఇచ్చాడు, వాళ్ళకి అలవాటు లేదండి. వాళ్ళు ఎందుకు అలా కూర్చోమంటారు అంటే దాని అర్థం ఏంటి? మన శరీరం తగ్గట్టు కూర్చోమని అవునా కదా? అందుకని అంటే ఏదో మనం మెహర్బా కోసం మనం కూర్చోమన్నాడని మీరు అనుకుంటారని మెహర్బాలు ఏమి ఉండవండి. ఇక్కడ వాస్తవాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ రమణ చెప్పాడు, శరీరాన్ని కష్టపెట్టి ఏ సాధన చేయబాకండి. ఎందుకంటే ఇప్పుడు శరీర మార్పులు ఆ విధంగా ఉంది. దానికి దాని తగ్గట్టుగా శరీరం చెప్పిన మనం వినాలి. కానీ మనం చెప్పిన శరీరం అనుకో టమకలు పోతాం. బలవంతంగా మీరు కింద కూర్చొని చెప్పాలండి, ఒక గంట కూర్చొని ఇంటికి పోతే వారం వరకు మీరు బాధపడతారు. అది పడరా? ఖచ్చితంగా పడతారు. అంత బాధపడి ఎందుకు కూర్చోవాలి ఇక్కడ? అందుకని చెప్పడం అండి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అసమర్థులు వారికి కట్టి శిక్షణ ఇచ్చావా వాడు పారిపోతారు అన్నాడు. ఇప్పుడు ఇది నియమం పెట్టారంటే నేను ఒక్కడ కూర్చుంటాయి అంతే కదా, ఎవరైనా అంతే. అందుకని ఎవరిసారి వచ్చి కూర్చుంటారు ఆయన అంటే ఎంత కుర్చీలు వేస్తారు, ఏసీ వేస్తారు, ఇబ్బంది లేదనేసి. కాబట్టి ఇటువంటివి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మూడు మనం పాయింట్ అనుకుంటామండి. ఒకటి, నువ్వు జ్ఞానాన్ని పొందిన తర్వాత
ఆ జ్ఞానాన్ని అర్హత గలవారికి అందించు. నీ జ్ఞానాన్ని స్వలాభం కోసంగా దానికోసంగా ఉపయోగించవద్దు. ప్రజాశ్రేయస్సు కోసం ఉపయోగించు. మరి మీరు అనొచ్చు, బాబా కూడా లీల చేశారు కదా, ఫస్ట్ వస్తుంది కదా, ఆయన కూడా మహిమ చేశాడు కదా. అది మహిమ కాదండి, లీల. మహిమలకి లీలలకి తేడా. లీల అంటే అస్పష్టంగా ఉన్నదాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. బాబా ప్రతి ఒక్క లీల వెనక ఒక ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది. తన గొప్ప కోసంగా ఎక్కడా ప్రదర్శన చేయలేదు. మంటల్లో బిడ్డ పడిపోతా ఉంటే తన చేయి కాల్చుకున్నాడు. తన అర్థం ఏంటి? ఎందుకు కాల్చుకున్నాడు చెయ్యి? మళ్ళీ అన్నం పడుతున్నాడు కదా, అప్పుడు కలబెట్టాడు కదా, అప్పుడు కాలేదు కదా. మీకు డౌట్ రాలేదా? వచ్చింది. అందుకనే ఈ సత్సంగం అన్నప్పుడు ఎందుకు చేయగలిగింది? ఇప్పుడు ఎందుకు కాలేదు? బాబా గొప్పవాడండి, చేయగలి, బిడ్డ కాపాడాడు. బిడ్డ కాపాడాడు ఆయన చేయగల పట్టించుకోమనం. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎవరు చేసిన పాపం అనుభవించారు. దాని మహాత్మ శరణ పొందితే దానిని తను తీసుకుంటాడు. ఇప్పుడు ఆ నేను ఎవరి కోసం చేశాడు? భగవంతుని శరణ వేడితే నీ కర్మని త్యాగం చేయగలడు అని చెప్పడానికి ఉద్దేశం. అర్థమైంది భావిస్తాను. అది ప్రతి ఒక్క లీలలో కంటే దాంట్లో ఒక అంతరార్థం ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ ప్రదర్శన చేశారా? కృష్ణుడు గోవర్ధన పర్వతం చిన్న తెచ్చాడు కదండి. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? చిన్న పిల్లవాడు పర్వతాన్ని తెస్తే ఎంత గొప్పవాడు ఉంటాడు. ఆయన పూజించడానికి వచ్చారు. అప్పుడు ఏం చెప్పాడా? కొండను పూజించమన్నాడు కానీ నన్ను పూజించమని చెప్పాడు. ఎందుకని కూడా చెప్పాడు? ఆ కొండ ద్వారానే మనకు వర్షాలు. ఇంత కొండలు అంటే వర్షాలండి. ఆ కొండ చెట్ల వల్లే మనకు ఆక్సిజన్, పశువులకి మేత. కాబట్టి దాన్ని ఆరాధించండి అన్నాడు. మరి తను ఆరాధించి చెప్పచ్చు కదండి. కాబట్టి మహిమలు జోలికి మనం వెళ్ళకూడదు. దానికోసం మనం పాకులాడుతాం. అర్హత గల వారికి ఆధ్యాత్మికాన్ని తెలియజేయండి. నేటి కాలంలో అటువంటి కఠిన శిక్షణ పనికిరాదు. మనసుతో అవగాహన చేసుకునే స్థితి మనది. కాబట్టి దానికి అనువైన రీతిలో వాళ్ళకి సాధన చెప్పండి. ఇదండి మనం ఈరోజు తెలుసుకోవాలి. ఇప్పుడు కొందరండి పటంలోంచి విభూతి రాలుతుందంటారు. విభూతి రాలింది ఏమైనా ఉపయోగం ఉందా? రాలేదు. విభూతి పటం దానికి రాలేదండి, విభూతి రాలేదండి. మనకేమైనా ఉపయోగం ఉందా? విభూతి రాలితే దేవుడా? రాకపోతే మా ఇంట్లో రాలింది, నేను మహాభక్తుడిని, మీరు భక్తులు కానీ మీ ఇంట్లో రాలి. అందుకని రండి 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 మా ఇంట్లో విభూతి రండి 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 ప్రచారం అలా. మా ఇంటికి మీరు గమనం కూర్చోకూడదు, చూసుకో కదా, నేను పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ రండి 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 పిలవడం ఏంటి అంటే నేను గొప్ప భక్తులని మీకు అంత తీయాల. ఇట్లాంటి భ్రాంతిలో మనం పడకూడదండి. దానివల్ల నష్టపోయేది మనమే. అది గుర్తు చేస్తున్నాడు మహాత్మా గారు, మెల్లరప్ప గారు. కాబట్టి ఈ విషయాన్ని సంగ్రహించుకుంటూ మనం అర్హత సంపాదన ప్రయత్నం చేద్దాం. మనసుతో అవగాహన చేసుకోవడానికి ప్రతి ఒక్క విషయం కూడా అండి, కొబ్బరికాయ కొట్టడం కావచ్చు, దీపం పెట్టడం కావచ్చు, బొట్టు పెట్టడం కావచ్చు, ప్రతి ఒక్క దానికి అర్థము పరమార్థం ఒకటి ఉంటుంది. అది తెలుసుకోవడానికి భరద్వాజ మహర్షి గారికి మనకి సత్సంగాన్ని ప్రవేశపెట్టాడు. తెలుసుకుంది ఒక్కడే చాలండి. దొంగ సన్యాసుల పట్ల, దొంగ భావాల పట్ల మనం పరిగెత్తుకుంటే చాలు. లేకపోతే పతనం అయితే మనమే. ఇదే రామాయణంలో ఉంటుందండి. ఆ చెప్పి ముగిస్తాను. రామాయణంలో లంక వాళ్ళు జయించి సీతను తెచ్చుకున్న తర్వాత పుష్పక విమానానికి పోతూ ఉంటాడు. పోతున్నప్పుడు రాముడు లక్ష్మణ్ పోతుంటే ఒక గజ్జి కుక్క ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. లక్ష్మణుడు అది ఎక్కనేడు. ఆ గజ్జి కుక్క మామూలు కుక్క కాదు, గజ్జి రసిగాడుతూ ఉంటే పురుగు పడుతూ ఉంటాడు. రాముడు ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత నీకు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అంటాడు కుక్కని. అప్పుడు చెప్తుంది, గత జన్మలో
నేను ఒక సాధువుని మహిమలు చేసి లేనిపోని కల్పించి భక్తులకంతా బోధించిన. అసత్యమే చెప్పాను నేను. లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పాను. నాకు జనం నాకెట్ట వస్తారండి? ఇప్పుడు ఇంతమందిలో అగ్నిలోకి బయట వచ్చారంటే జనం నన్ను దాంట్లో పరిగిస్తారా? మొన్నే చూసాం బోలే బాబాని కాలి మట్టి కోసంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. విన్నారు ఈ పదం? వినలేదు. ఉత్తరప్రదేశ్లో వాళ్ళము జరిగింది. కాలి మట్టి కోసం పని ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాడి కాలి మట్టి తింటే మనకేం వస్తుంది ఆలోచన అంటే ఇంకా ఎక్కడ పోతున్నారు చూడండి జనాలు. ఆ మనం పడకూడదని ఈ ఆవేదన మాస్టర్ గారికి. ఈ విధంగా నేను అసత్యాన్ని బోధించడం వల్ల ఈ జన్మలో నేను కుక్కగా పుట్టా. అసత్యం చెప్పాను కదా, అది గజ్జిగా మారింది. విన్నాడు కదా, వాళ్ళు పురుగులైన ఇంకా పీకి పాపి చూడ నీకు వినడం వల్ల కదా మేము పురుగులైనాము అని ఇప్పుడు పీకుతున్నారు. ఇది కానీ మనసులో పడితే తోక ఆడిస్తాడంటే అసత్యం చెప్పడం ఎందుకు, కుక్క కాపడం ఎందుకు, గజ్జి రావడం ఎందుకు, మీరంతా నన్ను పలకడం ఎందుకు? అందుకని ప్రమాణం ప్రతి ఒక్కటి ప్రమాణం చెప్పి చూస్తున్నాం. వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు కొంత సంబంధం లేదు. సత్యాన్ని చెప్పు. సత్యవాది లోక విరోధి ఉంది సామెత అయినా నువ్వు అని మార్పా గారు నిలబ బోధిస్తున్నారు. మనం గ్రహించవలసిన ఆధ్యాత్మికంలో మాత్రం సత్యం గురించి అన్వేషణ చేయాలి. ఎవడేం చెప్పినా ఆలోచన వినాలి. వినకూడదని కాదు, వినదగని ఎవరు చెప్పారని చెప్పున్నారు కదా, వినాలి. అది ఎంత సత్యమా ఉందా లేదా. సత్యం ఉంటే తీసుకోవడం, అసత్యం ఉంటే తప్పుకోవడం. గుడ్డిగా వాడు చెప్పాడు కదా, ఎంత గొప్పవాడు కాకపోతే అంతమంది లక్షలు ఉంటే కాకపోతే ఎంత సాధన చేసుకుంటాడు వాడు, కాబట్టి ఇది కరెక్ట్ అని గుడ్డిగా నమ్ముతాడు. వాళ్ళు నాకెందుకండి, నేను చెప్తా మనము ఒక దీక్ష చేయాలండి. దానికి వస్త్రం సపరేట్గా ఉంది, మాలను సపరేట్గా చేయాలి అని అంటే ఇక్కడ 20 మందిలో 5 మందిలో చేయరా? ఆ 5 మంది చేస్తానే వాడు వేసుకున్నారంటే ఏదో ఉంది. ఫస్ట్ చేసుకొస్తాడు, ఇది వేసుకుంటే బ్రహ్మాండం అండేస్తాడు. తప్ప చెప్పదు ఇంకేం చేయాలి కూడా, వేసుకున్నాడు కదా అని ఇంకో 10 మంది అయినారలేదా? ఈ ఎవరైనా బాబా చెప్పాడా అని ఆలోచించేవాళ్ళు ఎవరు ఒకరు ఉంటారు. బాబా చెప్పలేదు, బాబా చెప్పి నేను ప్రవేశపెట్టేంటి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి అజాగ్రత్తలో జాగ్రత్త వైపు ప్రయాణం సాగించడానికి నేను స్వస్తి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ వినర మహారాజ్ కి జై. గురుదేవ దత్త.